ప్లాంట్ అండ్ ట్రీ ప్రొటెక్షన్ అలియన్స్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో గ్రీన్ రన్ ను ప్రారంభించారు ఎంపీ కవిత. ఈ రన్ కు నగరవాసుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాతావరణాన్ని కాపాడటంలో ప్రైవేట్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోగ్రాంలు నిర్వహిస్తోందని అన్నారు. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కు సర్కార్ రెడీ అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు కవిత. కాంక్రీట్ జంగల్ గా మారుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ లో పచ్చదనాన్ని పెంచడానికి, హైదరాబాద్ లో పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నో సంఘాల వాళ్ళు, ఎన్నో ఆర్గనైజేషన్స్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి యంగ్స్టర్స్ నడిపేటటువంటి P3P అనే ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి ఇవాళ హైదరాబాద్ లో మ్యారథాన్ గా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మరి చెట్లు నాటేటటువంటి కార్యక్రమం గానీ, పర్యావరణాన్ని కాపాడుకునే కార్యక్రమం గానీ, స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ తెలంగాణ నిర్మాణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజేయడము, అలాగే ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ని కూడా వారి యొక్క ప్రెమిసెస్కి, అలాగే మన కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుని ఆధారంగా చేసుకొని హరిత తెలంగాణ నిర్మించడంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు మంచి స్పందననిస్తూ అందరూ కూడా. మరోవైపు డెలాయిట్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో 10K రన్ జరిగింది. ఈ రన్ కు సినీ నటి, బ్లూ క్రాస్ చైర్పర్సన్ అమల అటెండ్ అయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని చెప్పారు. మొత్తం 2200 మంది డెలాయిట్ సంస్థ ఎంప్లాయీస్ ఈ రన్ లో పాల్గొన్నారు. Dennis is our rock at Blue Cross of Hyderabad. He's our person. So if all of you have that kind of commitment, really hats off. Thanks for doing this on behalf of all the women, all the children, all the differently abled, all the challenged, all the animals. Thank you. Enough in your hearts to go a long way. I'm with you. Thank you.